హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బిగ్ బాస్ సెట్ మనము అంటే ఇక్కడ మన వెహికల్ ఒకటి ఉంది. యాక్చువల్గా దాని పర్పస్లో వచ్చాము మనము. బిగ్ బాస్ సెట్ యాక్చువల్గా లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇది మారుతూ సుజుకి. ఇప్పుడు పోయినసారి ఇప్పుడు ఇమ్మాన్యుయల్ వాళ్ళ సీజన్ 9లో ఇక్కడే వాళ్ళు మారుతూ సుజుకి కార్ ఎంటర్ అయింది, కానీ ఇక్కడ ఇదంతా చేసింది, కానీ ఇదంతా ఇక్కడే. ఇగో చూడండి, వాళ్ళు వచ్చి మనకు ఇక్కడ బయట గార్డెన్లో కూర్చున్నట్టు చూపిస్తారు కదా, అది మొత్తం వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇగో యాజ్ యూజువల్గా మీకు ఏదైతే బిగ్ బాస్ సెట్ ఉందో అదంతా ఇప్పుడు డిస్మాండిల్ చేసేటప్పుడు నేను చూపించే సెట్ అనమాట. ఇగోండి, ఇక్కడ కూడా బిగ్ బాస్ యాజ్ యూజువల్గా నేను మీకు చూపించేది మొత్తం కూడా కల్పితాలు ఏది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఇక్కడ మొత్తం నేను చూపించేది యాజ్ యూజువల్గా ఇక్కడ ఎలా అయితే ఉందో అదంతా చూపిస్తున్నాను, ఓకేనా. ఇక్కడ మొత్తం ఇదే. ఇక్కడ మనకు మెడికల్ రూమ్ అని చెప్తారు కదా, మెడికల్ రూమ్ అని చెప్పేసి వీళ్ళకి చూపిస్తారు కదా, అది మెడికల్ రూమ్ యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ. ఇది మెడికల్ రూమ్, కానీ లేకపోతే ఇప్పుడు వీళ్ళకు ఏదైనా ఏమంటారు గెస్ట్స్ రావడానికి కానీ ఇన్వైట్ చేస్తారు కదా, అది ఇలా అనమాట. అంటే వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారో మరి నాకు కూడా ఐడియా లేదు. సెట్ మొత్తం ఇప్పతీశారు కాబట్టి ఇక్కడ అంత అర్థమవుతలేదు మనకి. యాజ్ యూజువల్గా చూడండి, ఇదండి ఫ్రెండ్స్, ఇది ఫుడ్ అనుకుంటా ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇక్కడ కిచెన్ ఉండొచ్చు 100%. ఇదిగోండి, యాజ్ యూజువల్గా చూడండి మీరు ఒక్కసారి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. మన ఛానల్లో వస్తుంది ఇది, ఒకసారి చూడండి. మొత్తం యాజ్ యూజువల్ బిగ్ బాస్ సెట్, సేమ్ బిగ్ బాస్ సెట్. మీకు ఇంత డీటెయిల్గా ఎవరు నాకు తెలిసి బిగ్ బాస్ సెట్ గురించి చూపించి ఉండరు ఇప్పటి వరకు. ఒకసారి చూడండి, ఇది లోపల సెట్ అనమాట. ఇక్కడ ఇది సెట్ నెంబర్ 6 అంటారు. యాక్చువల్గా వీళ్ళు ఎవరైతే మన బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ మనకు బెడ్లు కానీ, వాళ్ళు పడుకునే ఏరియా కానీ, సంథింగ్ గేమ్స్ ఆడే ఏరియా కానీ, ఇదంతా వచ్చేసి ఇక్కడ అనమాట. ఇక్కడ సేమ్ ఇదే. ఇక్కడ వీళ్ళకి బెడ్స్ వస్తాయి, కొన్ని బెడ్స్ వస్తాయి, కొన్ని యాజ్ యూజువల్గా అన్నీ ఉంటాయి. ఇదంతా ఇదే, ఇది మొత్తం ఇదే. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నపూర్ణ స్టూడియోలో సెట్లు అనేటివి ఇలా ఉంటాయి. ఇదంతా మొత్తం మీకు పైన వచ్చేసి ఐరన్తో మొత్తం బిల్డ్ చేసి ఉంటారు. ఇట్లా ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్గా. చూడండి, ఇక్కడ వాళ్ళు స్లీప్ చేసేది అంటే వాళ్ళు బెడ్స్ వేసుకునేది కానీ, ఇప్పుడు టెనెంట్స్కి తర్వాత ఓనర్స్కి అలా పెట్టారు కదా, టెనెంట్స్కి ఓనర్స్కి అలా పెట్టినప్పుడు టెనెంట్స్ ఒక సైడ్, ఓనర్స్ ఒక సైడ్ అంటే ఇక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు, ఇక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ మొత్తం ఖాళీ స్పేస్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది అటు సైడ్ ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ గేట్ నుంచి ఇలా వెళ్ళాలి, అటు సైడ్ ఇంకొకటి ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా అరేంజ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా బిగ్ బాస్ సెట్ మీకు చూపించడం కోసం నా తాపత్రయాన్ని నేను వీడియో తీస్తున్నాను. క్యాజువల్గా అయితే యాక్చువల్గా అయితే అన్నపూర్ణ స్టూడియోలో మనకు వీడియోలు తీయనియరు, అంత తొందరగా అయితే వీడియోలు తీయనియరు. బట్ నేను ఇంకా మన వ్యూవర్స్కు చూపించాలి కాబట్టి నా తాపత్రయం కోసం తీస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఏదైతే ఉందో వీళ్ళు ఇప్పుడు నాకు సార్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇగో ఈ గేట్ ఉంది కదా, ఇప్పుడు ఈ గేట్లో నుంచి అక్కడ మనుషులు ఉన్నారు ఫ్రెండ్స్, అందుకే చూపిస్తలే. ఈ గేట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఈ గేట్లో నుంచి బయటికి వెళ్తే నాకు సార్ సెట్ వస్తుంది. అది నాకు సార్ సెట్ అక్కడ. ఇది మనకు చాలా బాగా ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు ఇక్కడ కూర్చునే వాళ్ళు, ఇక్కడ ఆడుకునే వాళ్ళు, గేమ్స్ పెట్టేవాళ్ళు, చాలా ఆడేవాళ్ళు కదా. చూడండి, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది.